ఎవరు అంటున్నారు? కొంచెం కాయలు అది కూడా హైకోర్టు స్టే ఉంది. హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. దాన్ని కెమెరా పెట్టు. ఆధారాలు ఉన్నాయి దానికి. హైకోర్టు స్టే కూడా ఉంది. వాడు అంతకుముందు నుంచి పంచాయతీకి ట్యాక్స్ కడుతున్నారు, వాడికి ఆధారాలు. హైకోర్టు స్టే కూడా ఉంది. హైకోర్టు స్టే ఉండగా మీరు ఈ విధంగా దాన్ని కూడా ధిక్కరించి కరెక్ట్ కాదు. హైకోర్టు స్టే కాంపెన్సేషన్ 25 లక్షలు కాంపెన్సేషన్ కావాలంటే ఇల్లు ఖాళీ చేసి హైకోర్టు స్టే వాటి ఆర్డినెన్స్ అవేమీ పాటించకుండా అధికారులు వస్తే అక్కడ ఉన్నటువంటి బాధితులు అడిగితే మా నాయకులు వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పి అక్రమం చెప్పి అడుగుతాం. పక్కన నుంచి కొంచెం అక్రమం ఈ మైనింగ్ వచ్చేసి గ్రావెల్ లారీలు పోతా ఉంటే అక్కడ ఒక డ్రైవర్ కూడా వెళ్తూ ఉంటే అక్కడ నాకు మన నాయకులు మీరు ఇదంతా కూడా ఇన్ని లారీలు కంటిన్యూస్గా ఈ మైనింగ్ సంబంధించి చేస్తూ ఈ గ్రావెల్ తీసుకుని వెళ్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎవరు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఇదంతా ఓపెన్గానే జరిగింది. కొంత మీడియా ఉంది, కొంతమంది అదంటే మాకు చింతన లేని ప్రభాకర్ గారు మమ్మల్ని చేయమన్నారు. మేము ఆయన ఆదేశాల మేరకు మేము చేస్తూ ఉన్నామని చెప్తున్నాం. అది వేరే విషయం. అది చేసిన తర్వాత అది చెప్తూ తగినటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతూ ఉంది, ఇంతమంది ఇన్ని లారీలు వందలాదిగా లారీలు అన్నీ కూడా ఈ విధంగా ఈ గ్రావెల్తో పాటు వెళ్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అక్కడ ఆపి మాట్లాడుతున్న సందర్భంలో ఎదురు కేసులు పెట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఇది అన్యాయం అని మా అభిప్రాయం. దాంతోపాటు అసలు వివరాల్లోకి పెడితే ఆ గాంధమరుగు పంచాయతీకి సంబంధించి 60 ఎకరాల్లో మైన్ సంవత్సరంన్నరగా జరుగుతుంది. అది మీ నోటీసులో కూడా ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మీరే వెళ్ళి అప్పుడు భూమి పూజ కూడా చేశారు దానికి సంబంధించి అంటే మారుమూలు ఏంటంటే అక్కడ 60 ఎకరాల్లో జరిగేటువంటి ఆ చెరువు తవ్వకం పేరుతో తవ్వేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ అనుమతితో జరుగుతుందా లేదా అనేది ప్రజల ఎవరికి కూడా అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే అది పట్టిసీమ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ 60 ఎకరాల చెరువుకు సంబంధించి నీటిని నింపి దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో చేస్తే రేట్ పెట్టి ఆ గ్రావెల్ అమ్ముకుంటూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఏ విధంగా ఎత్తిపోతల పథకానికి ఆ చెరువులకి నీళ్ళు లేకపోతే ఆ పొలాలకి నీళ్ళు వేయడానికి అసలు ప్రభుత్వ పథకం ఏదైనా అనుమతి ఉందా? లేకపోతే 60 ఎకరాల్లో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ఆ 60 ఎకరాలకు సంబంధించి కనీసం రైతులందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. కనీసం దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ₹1,00,000 ఏదో అనాథరైజ్డ్గా ఎకరానికి ₹1,00,000 ఇచ్చి ఆ ₹1,00,000కి సంబంధించి ఆ రైతులకి 3-4 లక్షల తర్వాత ఇస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ పథకం అయితే మా డిమాండ్ ఏంటంటే అక్కడ పక్కనే ఉన్నటువంటి పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 23 లక్షలు 24 లక్షలు అలా ఇచ్చి ల్యాండ్ తీసుకుని దీనికి ఇది అసలు దీనికి ఈ చెరువుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం. ఇంటికి సంబంధించి ఇల్లు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఇల్లు తీయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి హైకోర్టు స్టే ఆర్డర్ దీంట్లో ఒక చిన్న సబ్మిషన్ ఇది చెరువు గట్టు మీద ఉంటుంది అని చెప్పేసి ఇళ్ళు తీసేస్తాం. అట్ ది సేమ్ టైం అదే విలేజ్లో ఇరిగేషన్ ట్యాంక్ 3 ఎకరాలు పూర్తి చేసేసి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అది మళ్ళీ పట్టాలు ఇస్తున్నారు సార్ పేదవాటికి. అట్లానే కొండలరావుపాలెం విలేజ్ ఉంది, రాట్నాలకొండ చెరువు పూర్తి చేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టారు సార్. ఒక చోటేమో మామూలుగా ఇప్పుడు అదే మేదన్ రావుపాలెంలో 5 ఎకరాలు పూర్తి చేశారు సార్. ఇది దీంట్లో మా ప్లేట్ వీళ్ళు 60 మంది రైతులు ఉన్నారు, పేదవర్గాలు, ఎస్సీలు బీసీలు అందరూ. ఇప్పుడు మీరు చంద్రపూడి ఎత్తిపోతల పథకానికి కానీ పోలవరం దీంట్లో కానీ నష్టపోయినటువంటి వాళ్ళకి మీరు పట్టాలు ఇచ్చినటువంటి భూమికి ఒక రేటు ఇచ్చారు.
అట్లాగే ఈ పేద రైతులు కూడా ఎక్కువ లేదు. తర్వాత ఈ కేసుల గురించి కూడా ఒకసారి ఇప్పుడు కమ్మిలేరి లీగల్ మైనింగ్ చేస్తుంటే 2 months బ్యాక్ మేము మెషిన్స్ పెద్ద పెద్ద అక్కడే పెట్టే కార్ఖానా మొత్తం ఇసుక జల్లించడం అమ్మటం లారీ అని చెప్పేసి అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మొన్న వరద వచ్చాక కొత్తగా ఎత్తుకొచ్చిందండి. మళ్ళీ నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా లిఫ్టింగ్ చేశారండి. రాత్రి అమ్మారావు గారికి ఎస్ఐ గారికి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ నీరు చెట్టు పథకం అనేటువంటిది మీరు గ్రామాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ట్యాంక్స్ ఖాళీ చేయమన్నారు అని చెప్పేసరికి నాని గారి సమక్షంలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి, అలాగే మా కార్యకర్తలపై జరుగుతున్న వేధింపుల గురించి ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఏ విధంగా సాగుతుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తమిళేరులో ఇసుక రవాణాని 2 నెలల క్రితం ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆపటం జరిగింది. అలాగే నిన్న మా గార్లమడుగు గ్రామంలో మా కార్యకర్త ఇంటిని కూలతోల్చుతున్న సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు మా ముందుకి ఇక్కడ మరొక మైనింగ్ ఇసుక మాఫియా ఇక్కడ కూడా జరుగుతుందని, గ్రావెల్ మాఫియా జరుగుతుందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది అక్కడికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెరువుకి 60 ఎకరాల చెరువుని రైతులకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా సంవత్సరంన్నరగా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, చెరువుకి మేము అడ్డంగా చెరువు తవ్వటానికి మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గం తరఫున. కానీ అక్కడ జరుగుతున్న రైతులకి కాంపెన్సేషన్ పోలవరం వారికి 23 లక్షలు ఇచ్చినట్టుగానే మా రైతులకు కూడా 23 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాము. రెండో డిమాండ్, ముఖ్యంగా అక్కడ జరుగుతున్న ఆ మైనింగ్ని ఆపించి ఇప్పుడు దాకా సంవత్సరంన్నర దాకా జరిగిన అక్రమ మైనింగ్ని రికవర్ చేసి ఆ రికవర్ సొమ్మును కూడా ప్రభుత్వ ఖజానానికి చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. ఇదే విధంగా దెందులూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తపై కేసు పెడుతూ ఉన్నారు. అలాగే నా మీద కూడా ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే మనం మైనింగ్ ఆపడం జరిగిందో నా మీద, నాన్నగారి మీద, అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకి భయపడం మేము కార్యకర్తలందరం పోరాడుతూ ఉంటాము. కార్యకర్తలకు అండగా దెందులూరు నియోజకవర్గం అలాగే ఆల్నాని గారి సమక్షంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. రామచంద్రరావు 2 రోజుల క్రితం సూర్యారావుపేట గ్రామంలో పక్కా ఇళ్లు నిర్మించుకుని గత 40 సంవత్సరాలుగా పంచాయతీ పన్నులు కడుతూ అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి వ్యక్తులు హైకోర్టు ఆర్డర్ను కూడా ఉల్లంఘించి అక్కడికి కొంతమంది అధికారులు జేసీబీ తీసుకొచ్చి ఇళ్లు పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మాకు ఫోన్లు చేయడం, మేము కూడా వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడ రోడ్డు మీద 1000 మంది జనం ఉన్న సమక్షంలో టిప్పర్లో ట్రాక్టర్లో వెళ్ళిపోతా ఉంటే ఈ ఎవరే బాబు వీటికి ఏమైనా అనుమతులు ఉన్నాయా అని చెప్పేసి అంటే ఏ రకమైనటువంటి అనుమతులు ఉన్నటువంటి కాగితాలు వాళ్ళు చూంచలేకపోయారు. అప్పుడు కూడా మాతో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అట్లానే మామూలుగా ప్రింట్ మీడియా కూడా ఉంది. తర్వాత ఆ కోరీ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ కోరీ దగ్గర 60 మంది రైతులు, పేద రైతులు, ఇది అసైన్డ్ భూమి సార్, మాకు పట్టాలు ఇచ్చారు, మా తాతల నుంచి ఇది అడవి నరికి మొద్దు తీసుకుని ఇది పండించుకుంటూ ఉన్నాం, మాకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా మా భూమిని లాగేసుకుని స్థానిక శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ గారు లాగేసుకుని మాకు నష్టపరిహారం ఇవ్వకుండా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి 50 కోట్ల రూపాయల గ్రావిల్ అమ్ముకున్నారు. కాబట్టి మీరు దీన్ని ఆపాలి అని చెప్పేసి వాళ్ళు అందరూ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేము ఆపామనేటువంటి ఉద్దేశంతో నా మీద, మా అబ్బాయి మీద, మా ముఖ్యమైనటువంటి నాయకుల మీద కేసులు బనాయించారు. కేసులకు భయపడం. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పేదవారందరికీ కూడా నష్టపరిహారం ఇప్పిస్తూ అట్లానే ఇప్పటి వరకే జరిగినటువంటి అక్రమ మైనింగ్ ఎంత జరిగింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ద్వారా ఎంక్వైరీ చేయించి ఖజానాకి స్థానిక శాసనసభ్యుడి నుంచి ఈ డబ్బంతా కూడా రాబట్టాల్సిందిగా
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున. మా జిల్లా అధ్యక్షులైనటువంటి ఆళ్ళ నాని గారు, అట్లానే ఆయన ఎమ్మెల్సీ గారు కూడా మా జిల్లా అధ్యక్షుల్ని ఈ పోరాటంలో మాకు అండగా నిలిచి అన్ని విధాల ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వీటికి భయపడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి, జిల్లా అధ్యక్షులైనటువంటి ఆళ్ళ నాని గారి ఆదేశాల మేరకి మేమంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటాం. సార్ ఇటు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సార్ ఇలా తిరగండి. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాధనం దోపిడీకి, అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకు పరాకాష్ఠ ఇటీవల జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు. ఇటీవల కాలంలో గార్లమడుగు పంచాయతీ వద్ద 60 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కుని అక్కడ అక్రమమైన చేస్తూ ఉంటే అసలు అధికారులు కూడా ఏ మాత్రం స్పందించకుండా, కనీసం ఇదేం అన్యాయం అని కూడా అడగకుండా వారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సహకరిస్తూ ఉన్నారంటే అసలు ఇది ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు అక్కడ ఏమి చెప్పి 60 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు? అక్కడ పట్టిసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన కాలువ ఈ పక్క నుంచి వెళ్తా ఉంది. అక్కడ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ఈ 60 ఎకరాల చెరువుని కూడా మేము తవ్వి అక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకు నీరు ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము ఈరోజు కలెక్టర్ గారిని అడిగింది ఏంటంటే, అయ్యా మీరు అటువంటి మంచి పనులు చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీరు ఏదైతే ఉద్దేశంతో 60 ఎకరాల భూమిని కూడా పేదల నుంచి లాక్కున్నామని చెప్తా ఉన్నారు, అసలు దానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? ఎత్తిపోతల పథకానికి సంబంధించి మీరు ఏదైనా అనుమతులు ఉన్నాయా మీకు? లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే 60 ఎకరాలు చేశారో ఆ 60 ఎకరాలకి మీరు ప్రభుత్వానికి సంబంధించి అనుమతులు ఉన్నాయా? ఆ 60 ఎకరాలు తీసుకుని మీరు ఎప్పటికే సంవత్సరం నుంచి మైనింగ్ చేస్తూ ఉన్నారు కదా, ఆ మైనింగ్ కి సంబంధించి చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ 60 ఎకరాలకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రభుత్వ అనుమతులు కూడా లేకుండా, అసలు కాంపెన్సేషన్ కూడా రైతులకు పే చేయకుండా ఎకరానికి లక్షలాది రూపాయలు విలువ ఉన్నటువంటి ఆ పొలాలకు లక్ష అడ్వాన్స్ గా ఇచ్చారు. అది ప్రభుత్వ నిధుల నుంచి ఇచ్చారా, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి ఇచ్చాడు? ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా అసలు 60 ఎకరాలకు సంబంధించి ఒకవేళ మీది ప్రభుత్వానికి సంబంధించి పథకమే అయితే పక్కన పట్టిసీమ రైతులకు సంబంధించి 23 లక్షల రూపాయలు అక్కడ నష్టపరిహారం రైతులకు ఇస్తే మీరు ₹1,00,000 అడ్వాన్స్ కింద ఇచ్చి సంవత్సరాల క్రితం మీరు ఈ రోజు అలా ఆ విధంగా అక్రమ మైనింగ్ చేయడానికి సహకరించవచ్చా అని అడుగుతున్నా. ముందు మాకు ప్రభుత్వం దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు ప్రజలకి ఒక క్లారిఫికేషన్ కావాలి. అది ప్రభుత్వానికి సంబంధించిన పథకం అయితే దానికి అనుమతులు ఉన్నాయా, లేకపోతే బలవంతంగా ఈ విధంగా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో మేము తీసుకున్నామని చెప్పి రైతులకు చెప్పి సంవత్సరంన్నరగా టిప్పర్ అయితే 2,500, అదేవిధంగా ట్రాక్టర్ అయితే 500కి అమ్ముకుంటూ దాదాపుగా ఎప్పటికే 25-30 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ ధనాన్ని కాజేస్తే ఇప్పటి వరకు ఇంకా దురదృష్టం ఏంటంటే మాకు తెలిసినటువంటి అంశం, దానికి కలెక్టర్ గారే మేము ఎందుకు ఈరోజు కలెక్టర్ గారిని అడిగామంటే దానికి సంబంధించి కలెక్టర్ గారే వెళ్ళి ఆ పనులకు శంకుస్థాపన చేసామన్నారు. కలెక్టర్ గారు మీరు వెళ్ళి శంకుస్థాపన చేసిన ఆ పనులకు మీకు ప్రభుత్వ అనుమతి ఉందా? 2, అక్కడికి వెళ్ళి ఆ మైనింగ్ అక్రమ మైనింగ్ అని తెలిసి అడ్డుకున్నటువంటి మా నాయకుల మీద అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంటే అడ్డుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి అధికారులను వారిని నిలదీయటానికి వెళితే అక్రమంగా మా నాయకుల మీద కేసులు పెట్టడం, వారు చేయవలసినటువంటి బాధ్యతను మా నాయకులు చేస్తే ప్రజాధనం దోపిడీకి గురి కాకుండా అడ్డుకుంటానికి మా నాయకులు అక్కడికి వెళ్తే అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వారి మీద కేసులు పెట్టకుండా కొన్ని ఇప్పటివరకు వారి దృష్టికి రాలేదని వారు చెప్తా ఉన్నారు. వారికి సంబంధించి వారి దృష్టికి తీసుకెళ్లి కోట్లాది 100 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని మా నాయకులు వెళ్లి ఆపితే సాక్షాత్తు ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారి మీద, సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వారి తండ్రి గారు పెద్ద ఆయన కొట్టారు రామచంద్ర గారి మీద అక్రమంగా కేసులు బనాయించడం చూస్తా ఉంటే అసలు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు,
అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతగా కూనీ చేయబడతా ఉందో ఈ తెలుగుదేశం నాయకుల చేతిలో మనకందరికీ కూడా అర్థమవుతోంది. ఈరోజు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ఇటువంటి నిరుపేద కుటుంబాలను కూడా సాక్షాత్తు చూస్తే అర్థమవుతోంది, వారిని అందరినీ కూడా బలవంతంగా హైకోర్టు స్టేలున్నా కూడా ఆ స్థలాలని ఆ పొలాలని ఖాళీ చేపిస్తా ఉన్నారు. అక్కడ ఏదో రైతులకు మేలు చేసే ఉద్దేశంతో మేము ఏదో చేస్తున్నామని అక్కడ అక్రమంగా మైనింగ్ చేసే కార్యక్రమం యథేచ్ఛగా జరుగుతూ ఉంది. అధికారులందరూ ఎప్పటికైనా అక్రమ మైనింగ్ ని, అక్రమంగా ఇసుక అమ్మకాలని కూడా ఆపాలి. ఆపకపోతే ప్రజలందరూ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆపటం మాత్రమే కాదు, ఎప్పటి వరకు అక్కడ జరిగినటువంటి 100 కోట్ల రూపాయల అవినీతి ప్రజాధనం దోపిడీని రికవరీ చేయాలని కూడా మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇమ్మీడియట్ గా వాళ్ళు చేయాల్సినటువంటి అంశం మా వినతి, మా నాయకుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు తీసివేయటం మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ని, ప్రజాధన దోపిడీని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి, ఎలాగో మాకు నాయకుల మీద, తెలుగుదేశం మా నాయకుల మీద, మంత్రుల మీద మాకు నమ్మకం లేదు, కనీసం కలెక్టర్ గారికి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.